మూసుకొని కృప కలిగినటువంటి దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ అందరం కూడా విశ్వాసముతో ఆయన ఉన్నాడు, మన పక్కనే ఉన్నాడు, ఆయన మన మధ్యలో ఉన్నాడు, మన ప్రార్థన ఆలకిస్తున్నాడు అనే విశ్వాసంతో, విశ్వాసరహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరిచిన వాక్యంలో సెలవిచ్చారు. కనుక అందరం కూడా కళ్ళు మూసుకొని కృప కలిగిన దేవుని సన్నిధిలో, అయ్యా ఈ రోజు నాయన ఏ వ్యసనమైనా, ఏ కట్లైనా, ఏ బంధకాలైనా, ఏవైతే నా కుటుంబంలో నీకు తెలుసు బిడ్డ, నువ్వే కట్లలో ఉన్నావో నీకు తెలుసు, ఏ బంధాల్లో నీవు ఉన్నావో తెలుసు, ఏ అనుభవాల్లో నీవు ఉన్నావో తెలుసు, ఏ యొక్క కట్ల చేత కట్టబడి ఉన్నావో నీకు తెలుసు. ఈ రాత్రి ఇక్కడికి వచ్చినందుకు నీ కట్లు తెంపబడాలి. ఇక్కడికి వచ్చాను వెళ్ళిపోయానంటే కాదు, ఇక్కడికి వచ్చి తిరిగి వెళ్ళిపోయానంటే కాదు, కాసేపు 4 పాటలు పాడారు కదా వచ్చాను కూర్చున్నాను తిరిగి వెళ్ళిపోయానంటే కాదు. ఈ రోజు ఈ స్థలములో నిశ్చయముగా నీ ప్రతి కట్లు తెంపబడినట్లుగా అందరూ కూడా హృదయపూర్వకంగా యేసయ్యా నీకు స్తోత్రములు తండ్రి, ఈ కృపించినందుకై ఇదిగో 2023 సంవత్సరం మొదలుకొని ఇదిగో 2024లో ఈ తారీఖులో నీకు ప్రభు వల్ల నడిపించారంటే అది కేవలం ఎందుకో తెలుసా, నీ పక్షాన నీ పట్ల ఏదో ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు బిడ్డ. అందరూ కూడా కళ్ళు మూసుకొని దయచేసి ఎవరు అనాలోచన, ఎందుకంటే ఒక విషయాన్ని గమనించండి, నీ పక్కన ఉన్న వాళ్ళకి నువ్వు ఆటంకంగా ఉండకూడదు. నువ్వు కళ్ళు తెరిచి చూడటం వల్ల నీ పక్కన ఉన్న వాళ్ళకి నువ్వు ఆటంకంగా ఉంటావు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. నువ్వు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే ఒకటే, కళ్ళు తెరిస్తే నన్ను చూస్తావు, ఏం ప్రయోజనం లేదు. కళ్ళు తెరిస్తే మనుషులను చూస్తావు, ఏ ప్రయోజనం లేదు. ఎవరు ఆర్చేవారు కాదు, తీర్చేవారు కాదు. నువ్వు కళ్ళు మూసుకొని యేసయ్యని చూస్తే యేసయ్య నీ ప్రతి బంధకాన్ని తెంచేసేవాడు, యేసయ్య నీ ప్రతి కట్లను తెంచేసేవాడు. దయచేసి స్క్వేర్ టీం వేదిక మీదకి రావాలి. దయచేసి స్క్వేర్ టీం ఎక్కడున్నా వేదిక మీదకి రావాలి. అందరూ కళ్ళు మూసుకోవాలి. దయచేసి ఎవరో కూడా అనాలోచనగా ఉండొద్దు. కళ్ళు మూసుకొని బిడ్లారా ఒక్కసారి నీ కట్లు ఏవైతున్నావు అక్క, ఒక్కసారి ఒక తమ్ముడిగా, ఒక దైవజనుడిగా నీకు ప్రేమతో తెలియపరుస్తున్నాను. ఈ రాత్రి దేవుని ఉద్దేశం నీ పక్షంగా వేరుంది. ఈ రాత్రి దేవుని యొక్క దర్శనం నీ పక్షంగా వేరుంది. ఈ రాత్రి దేవుని యొక్క దర్శనం, దేవుని యొక్క తలంపు, దేవుని యొక్క ఆలోచన నీ పక్షంగా వేరుగా ఉంది. అది నెరవేర్చబడాలి అంటే, ఆలోచన నెరవేర్చబడాలి అంటే ఈరోజు నువ్వు నీ యొక్క చేతులెత్తి ప్రభు వైపు చూడు. ఆయన వైపు చూసే కృప, ఆయన వైపు చూసే కృప దేవుడు ఇస్తాడు. ఆయన వైపు కృప దేవుడు అనుగ్రహించాడు. అందరూ నోరు తెరిచి, అందరూ కూడా నోరు తెరిచి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ స్వరం ఎత్తాలి, స్వరం విప్పి, పెదాలు విప్పి, అందరూ కంఠ స్వరం ఎత్తి స్తోత్రములు తండ్రి. అయ్యా నీకు వందనాలు నాయన. అయ్యా ఇదిగో ఇది నాన్న ఏదో స్థలములో ఉండాల్సిన వాడను, ఎక్కడో ఉండాల్సినటువంటి వాడను, ఏ ప్రాంతంలో ఉండవలసిన వాడను, అయ్యా ఇదిగో నాయన ఎక్కడో నశించుకోవలసినటువంటి వాడను, అయినను నీ కృపచేత నన్ను బ్రతికించి ఈరోజు ఈ స్థలంలో నిలబెట్టావయ్యా, ఇక్కడికి నడిపించావయ్యా. అయ్యా నీకు వందనాలు తండ్రి. ప్రభువా నీకు స్తోత్రాలయ్యా. ఏమిచ్చి మీ రుణాన్ని మేము తీర్చగలము నాయన అంటూ అందరూ నోరు తెరిచి ప్రభు సన్నిధిలో ఆయన చూసే ఉన్నతమైన కృప, ఆయన చూసేటటువంటి ఒక గొప్ప కృప యేసయ్య మనకి అందరికీ అనుగ్రహించున్నాడు. కనుక అందరూ కూడా కళ్ళు మూసుకొని విశ్వాసముతో, అయ్యా నిన్ను చూసేటటువంటి కృప, నిన్ను చూసే కన్నులు నాకు ఇవ్వండి నాయన. మనుషులను చూసే కన్నులు నాకొద్దు నాయన, మనుషులు కనపరిచే కన్నులు నాకొద్దు ప్రభా, మనుషులు గొప్ప చేసే కన్నులు నాకొద్దు నాయన. అయ్యా నీ దర్శనం కావాలయ్యా, నీ దర్శనం కావాలి నాయన, నీ దర్శనం కావాలి, నీ యొక్క ముఖము నేను చూడాలి, నీ ముఖ దర్శనం నాకు కావాలయ్యా అంటూ నోరు తెరిచి అందరూ కళ్ళు మూసుకొని హృదయపూర్వకంగా చెప్పండి. నువ్వు నోరు విప్పితేనే నీ కోసం పరలోకం విప్పబడుతుంది. నువ్వు నోరు విప్పితేనే నీ కోసం ప్రభు కదులుతారు. నువ్వు స్వరం ఎత్తితేనే నీకున్న బంధకాలు ఏంటో తెలుసు, నీకున్న కట్లు ఏంటో తెలుసు, నీకున్న ఇబ్బందులు ఏంటో తెలుసు, నువ్వే పరిస్థితుల్లో ఈ స్థలంలోకి వచ్చావు నాకు తెలుసు. నాకు తెలియదు కానీ ప్రియ దేవుని బిడ్డ, దేవునికి తెలుసు. ఒకసారి నీ పరిస్థితిని ఎదిగిన దేవుడే ఈరోజు నోరు తెరిచి ప్రార్థన చేయమంటున్నాడు. ఈరోజు ఈ సువార్త సభలో, మొట్టమొదటి సభలో నువ్వు ఎందుకు వచ్చావో తెలియదు, దేవుడు నడిపించారు. ఆయన నీ పక్షంగా బంధకాలు తెంచాలని అనుకుంటున్నారు. కనుక నోరు తెరిచి ఆయన సన్నిధిలో శుద్ధాత్మదేవ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరం కూడా స్వరం ఎత్తి అందరూ కూడా కళ్ళు మూసుకొని స్తోత్రం స్తోత్రం అందరు చెప్పండి ఒకసారి ఉత్సాహంగా. ప్రభువా నీకు స్తోత్రం 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 స్తోత్రం. అందరూ కూడా హృదయపూర్వకంగా స్తోత్రములు తండ్రి. అయ్యా నిన్ను చూసే కన్నులు నాకు దయచేయండి నాయన. అయ్యా ఇదిగో నిన్ను చూసేటటువంటి గొప్ప ఆయన కనుదృష్టి నాకు ఇవ్వండి. దమస్కు పట్టణము దగ్గర నాయన హింసకుడు, దూషకుడు, హానికరుడైనటువంటి సౌలును పౌలుగా మార్చావు. అయ్యా అదిగో సౌలు నాయన కఠిన ఆత్ముడిగా, అయ్యా కఠిన హృదయం కలిగిన వాడిగా ఉన్నాడు. నాయన నిన్ను చూసేటటువంటి ఉన్నతమైన దైవ దృష్టి కలిగిన వాడిగా మీ ఉన్నతమైన కన్నులు నా బిడ్డకి ఇచ్చారు నాయన. నీ దాసునికి ఆ రీతిగా ఈ రాత్రి నీ దైవ దర్శనాన్ని, నీ ముఖ దర్శనాన్ని, నీ ప్రత్యక్షతను చూడగలిగేటటువంటి దృష్టి ఈ రాత్రి స్థలం
స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వండి ప్రభా. యేసయ్యా నిన్ను చూసే కృప నాకు ఇవ్వండి నాయన అంటూ అందరం కూడా కళ్ళు మూసుకోండి దయచేసి. అనాలోచనగా నేను ఒకటే చెప్తున్నాను మీకు మరలా, నువ్వు కళ్ళు తెరిస్తే నన్ను చూస్తావు, ఏ ప్రయోజనం లేదు. కళ్ళు తెరిస్తే నీ పక్కన ఉన్న చూస్తావు, ఏ ప్రయోజనం లేదు. యేసయ్యను చూడాలనే ఆశ నీకుంటే, యేసయ్య నీతో మాట్లాడాలనే ఆశ నీకుంటే, యేసయ్య ప్రత్యక్షత నీ కళ్ళ ముందు నీకు కనిపించాలి అనుకుంటే, ఈ రోజు నువ్వు కళ్ళు మూసుకొని యేసయ్యా అయ్యా నిన్ను చూసే కన్నులు నాకు ఇవ్వండి ప్రభా అంటూ. ఇగో ఎన్నో మార్లు ప్రభు సన్నిధిలో లెక్కలేనన్ని మార్లు మనం పడిపోయాం. ఎన్నో మార్లు మనం తెలిసి పడిపోయాం. మన కట్లలో ఎన్నో మార్లు పడిపోయాం, ఎన్నో మార్లు జారిపోయాం బిడ్డ. ఈ రోజు అయినా ఇప్పటికైనా ఈ మొట్టమొదటి రోజు సువార్త సభలోనైనా నువ్వు లేవనెత్తబడాలని ప్రభు ఆశ, లేవనెత్తబడాలని ప్రభు తలంపు కనుక అందరం కూడా నోరు తెరిచి కళ్ళు మూసుకొని హల్లెలూయా 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 స్తోత్రం అయ్యా. పడిపోయినటువంటి నన్ను మరలా మీరు లేవనెత్తలే అయ్యా. నాతో మాట్లాడి నీ రాత్రి నీ దాసుని ముఖ కాంతిలో నుండి నీ మాటలు నాతో మాట్లాడు. నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతానన్నారు. నేను ఎక్కడ నిలబడలేకపోతున్నాను అయ్యా, నేను ఏ రీతిగా నిలబడలేకపోతున్నాను ప్రభా. నేను ఎక్కడ చూడలేకపోతున్నాను, నిన్ను చూసే కన్నులు నాకు లేకుండా నిష్ప్రయోజనమైన వాటన్నిటిని నేను చూస్తున్నానేమో నాయన. అయ్యా ఒకసారి పూట నిన్ను చూసే కన్నులు నాకు ఇవ్వండి అయ్యా. అయ్యా నిన్ను చూసే కన్నులు నాకు ఇవ్వండి అయ్యా అంటూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడనేనైతిని, చక్కా చేసిన నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడనిమ్మో యేసయ్యా. చక్కా చేసిన నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడనిమ్మో. అందరూ కలిపి ప్రభునామాన్ని స్తుతిస్తూ చప్పట్లు కొడుతూ కళ్ళు మూసుకొని అయ్యా నిన్ను చూసేటటువంటి గొప్ప కన్నులు నాకు ఇవ్వండి నాయన. ప్రభు యేసు నా రక్షక అయ్యా, నిన్ను చూసే కన్నులు నాకు దయచేయండి ప్రభు అంటూ చప్పట్లు కొడుతూ అందరూ స్వరమెత్తుది అయ్యా నిన్ను చూసే కన్నులు నాకు దయచేయండి నాయన. ఆయన చూసే కంటటువంటి కన్నులు, పరిశుద్ధమైన కన్నులు. యేసయ్యా చప్పట్లు కొడుతూ అయ్యా నిన్ను చూసే కన్నులు నాకు ఇవ్వండి నాయన అంటూ హృదయపూర్వకంగా ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్ఫాయు నీవే ఒమేగాయు నీవే, అల్ఫాయు నీవే ఒమేగాయు నీవే. ప్రభు యేసు నా రక్షక. అందరూ పాడదామండి. యేసయ్యా ప్రభు యేసు నా రక్షక. కళ్ళు మూసుకొని చెప్పాను, నువ్వు కళ్ళు తెరిస్తే యేసయ్యను చూడలేవు. కళ్ళు మూసుకొని అడుగు. చప్పట్లు కొడుతూ అయ్యా ప్రియుడైనటువంటి యోహాను పద్మాసులో నీ స్వరూపమును చూసి ఎన్నో దర్శనములు పొందుకున్నాడు. అటువంటి యోహాను వంటి కన్నులు నాకు దయచేయండి. యోహాను చూసినటువంటి దర్శనాన్ని నాకు దయచేయండి అంటూ ఆరాధన చేస్తూ కళ్ళు మూసుకొని అందరూ కూడా స్తోత్రం. లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడనేనైతిని. చెబుదామా? లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడనేనైతిని. చక్కా చేసి నా నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడనిమ్మో.
చక్కా చేసి నా నేత్రాలు తెరచి క్రక్కున నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము. ఏమండి, ఆయన చూసే కన్నులు లేకపోతే ఎందుకండి? ఈ లోకంలో ఆయన చూసే కన్నులు మనకు కావాలి. అయ్యా, ఆయన చూసే కన్నులు నాకు దయచేయండి ప్రభా. స్తుతిద్దాం, ప్రభునామాన్ని స్తుతిస్తూ. అయ్యా, నీ వైపు చూసినటువంటి వారందరినీ కూడా నాయన్ని విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. తెలిసి తెలిసి ఎన్నో మార్లు మేము చెడిపోయాం, ఎన్నో మార్లు గాయాలు రేపినటువంటి వ్యక్తులుగా ఉన్నాం. ఈ రాత్రి సరి చేసుకోవాలని, నీ వైపు చూడాలని నేను ఆశపడుతున్నాగా నాయన. స్తుతిద్దాం చప్పట్లు కొడుతూ. హల్లెలూయా. ఆమేన్. ఎందారేసుని వైపు చూచేదరో పొందేదరు వెల్గు ముఖములోనా. స్తుతిద్దాం. ఎందారేసుని వైపు చూచేదరో పొందేదరు వెల్గు ముఖములోనా. సంధియంబు లేక సంతోషించుచు ముందుకు పరుగెత్తెదరు. సంధియంబు లేక సంతోషించుచు ముందుకు పరుగెత్తెదరు. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము. అందరూ స్వరమెత్తి చెబుదామా? ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము. నిన్ను చూడా అల్ఫయు నీవే ఒమేగయు నీవే. అల్ఫయు నీవే ఒమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే. ఏమన్నా అందరూ స్వరమెత్తి యేసయ్యను చూసే కన్నులు. నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. లోక భోగాల పైన నేత్రాలు సోకకుండునట్లు కృప చూపుము. లోక భోగాల పైన నేత్రాలు సోకకుండునట్లు కృప చూపుము. నీ మహిమ దివ్య స్వరూపమును నిండారనను చూడనిమ్ము. నీ మహిమ దివ్య స్వరూపమును నిండారనను చూడనిమ్ము. చెబుదామా? నీ మహిమ దివ్య స్వరూపమును నిండారనను చూడనిమ్ము. అందరూ అదే మాట. నీ మహిమ దివ్య స్వరూపమును నిండారనను చూడని. అందరూ చప్పట్లు కొడుతూ. నీ మహిమ దివ్య స్వరూపమును నిండారనను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు. అందరూ చప్పట్లు కొడుతూ స్వరమెత్తి. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము. అందరూ కళ్ళు మూసుకొని స్వరమెత్తి మాట. ఇదిగో యేసయ్యా, నిన్ను చూసే కన్నులు నాకు ఇవ్వండి. ఇప్పటి వరకు పాపాన్ని చూశాను, ఇప్పటి వరకు లోకాన్ని చూశాను, ఇప్పటి వరకు శాపాన్ని చూశాను, ఇప్పటి వరకు నష్టాన్ని చూశాను, ఇప్పటి వరకు లోక సంబంధమైన శరీరేచ్ఛలను చూశాను. ఈ రాత్రి నిన్ను చూసే కన్నులు నాకు ఇవ్వండి అయ్యా అంటూ అడగండి. ఎవరైతే నోరు తెరిచి యేసయ్యా నిన్ను చూసే కన్నులు నాకు కావాలని అడుగుతారో వారి పక్షంగా గొప్ప కార్యములు చేయడానికి, వారికి అట్టి కన్నులను ఇవ్వడానికి, అట్టి దైవ దృష్టిని ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరిని కమ్ముకొనబోతూ ఉన్నారు. అందరూ నోరు తెరిచి, అందరు స్వరమెత్తి హల్లెలూయా హల్లెలూయా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక
నొసగు కన్నులు నాకు నిరతము నే నిన్ను చూడా. అల్ఫయు నీవే ఒమేగయు నీవే, అల్ఫయు నీవే ఒమేగయు నీవే. ఆఖరిసారిగా చెప్దామా? ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నేను చూడా. మరొకసారి చివరిసారి. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నేను చూడా. యేసయ్యా, ఈ రాత్రి నీకు చూసే కన్నులు నీ వాక్యములో నుండి నీ ప్రత్యక్షతను మాకు కనపరచండి నాయన అంటూ అందరూ కూడా వాక్యం కొరకై, సిద్ధపాటు కొరకై మనం అందరం కూడా అదే రీతిగా కళ్ళు మూసుకుని తలలో ఉంచి ప్రార్థన చేద్దాం.